బాగి మనోహర్‌ని బకరా చేయటం కోసం ఒక కరెంట్ షాక్ కొట్టే ప్లాన్ చెప్పి ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం మనోహరి కరెంట్ షాక్ కొట్టేలా దేవుడి గారి దగ్గర నిలబడి ఉంటుంది. బాగి, మనోహరి, చెంబ, రాథోడ్ నలుగురు కూడా వాకీ టాకీలు పట్టుకొని ఉంటారు. రాథోడ్ ఒకచోట వాకీ టాకీ పట్టుకొని నిలబడి ఉంటే, చెంబ ఏమో స్విచ్‌ల దగ్గర వాకీ టాకీ పట్టుకొని నిలబడి ఉంటుంది. ఇక బాగి బెడ్‌రూమ్‌లో తలుపు చాటు నుంచి చూస్తూ వాకీ టాకీలో మాట్లాడుతూ ఉంటుంది. "ఆ! మనోహరి, ఆయన రెడీ అయిపోయారు. మెట్లు దిగి కిందికి వస్తున్నాడు. నువ్వు కరెంట్ షాక్ కొట్టించుకోవాలి. ఇక రెడీనా? ఓవర్" అని బాగి చెప్పటంతో, "ఓవర్, ఓవర్, నేను కూడా రెడీగా ఉన్నాను" అని వెంటనే చంబాకి వాకీ టాకీలో, "చూడు యాదమ్మ, అమర్ కిందికి వస్తున్నప్పుడు నువ్వు 10 సెకండ్లు స్విచ్ ఆన్ చేసి 10 సెకండ్ల తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేయాలి" అని మనోహరి చెప్తుంది. "అలాగే, అలాగే ఓవర్" అంటూ చెంబా చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న రాథోడ్ చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ ఇంకా గది దగ్గర నుంచి బయటికి వస్తున్నప్పుడే ఆ మనోహరి, "రెడీ, ఓవర్, ఆయన వస్తున్నాడని" బాగి మరొకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వెంటనే మనోహరి కరెంటు వైర్లు పట్టుకోగానే చెంబ స్విచ్‌ని ఆన్ చేస్తుంది. మనోహరి కరెంట్ షాక్ కొట్టేసి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే మెట్ల దగ్గర పిల్లలు రెడీగా నిలబడి ఉంటారు. బాగి వాళ్ళకి సైగ చేయగానే నలుగురు పిల్లలు కూడా కర్రలు పట్టుకొని మనోహరి దగ్గరికి వచ్చి కరెంట్ షాక్ వదిలిపోవాలి అని కర్రలతో చితక్కొడుతూ ఉంటారు. డైరెక్ట్‌గా కరెంట్ షాక్ కొడుతున్న చెయ్యి దగ్గర కొట్టకుండా ఒళ్ళంతా కూడా కుమ్మేస్తూ ఉంటారు. అమర్‌కి ఫోన్ కాల్ రావటంతో ఇక మాట్లాడుతూ గదిలోనే ఉండిపోతారు. అయ్యయ్యో! ఈ మేడంని పిల్లలు ఇలా కొట్టేస్తున్నారు ఏంటి అని చెంబ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటే, అది ఆఫ్ చేసినా కూడా మనోహర్‌కి కరెంట్ షాక్ అలాగే ఉంటుంది. దాంతో అయ్యయ్యో! ఏంటి ఇలా జరిగిపోయిందని చెంబ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అలా పిల్లలు బాగా చితక్కొట్టిన తర్వాత చివరగా చేయిపై కొట్టడంతో ఇక మనోహరి కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. రాథోడ్, బాగి ఇదంతా చాటుగా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇలా బాగి మనోహర్‌కి చుక్కలు చూపిస్తూ ఉంటుంది.